మీరెన్ని చేసినా మీతోనే బతుకుతానని మీ వెంట నడిచొచ్చింది మీరు తిడితే పడ్డానికో కొడితే కొట్టించుకోవడానికో కాదు దీపక్ బాబు. మీలో మార్పు తీసుకురావడానికి. ఆ మార్పు కోసం నేను కూడా చెయ్యెత్తగలను, చెంప పగలగొట్టగలను. ఏంటే నువ్వు నా కొడుకు చెంప పగలగొడతావా? నిన్ను మీ కొడుకు కంటే ముందు మీ చెంప పగలగొట్టాలి. మందారం, వీళ్లల్లో మార్పు తీసుకురాగలవన్న నమ్మకం నాకిప్పుడు కలిగింది. ఈ రోజుకి ఇది చాలు మందారం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అత్తయ్యా, దెబ్బ అదుర్స్ కదూ, మీరు కూడా రెస్ట్ తీసుకోండి అత్తయ్యా. ఈ రాత్రికి అందరినీ చంపేద్దాం మమ్మీ. నాకు కూడా అలాగే అనిపిస్తోంది దీపక్. కానీ ఇది కరెక్ట్ సమయం కాదు. కాస్త ఓపిక పట్టు. నువ్వన్నట్టు మన టైం వచ్చినప్పుడు గట్టిగా కొడదాం. ఆ రూప దేనికోసమైతే మనల్ని ఈ ఇంటికి తీసుకొచ్చిందో అది జరగకుండా చేద్దాం. వీళ్ళని ఎందుకు మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చాంరా దేవుడా అని అది గింజుకునేలా చేద్దాం. ఇది స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కాదు, అమ్మా నాన్నలు కలవడానికి శ్రీకారం. చెప్పండి అమ్మగారు. ఎక్కడున్నావు రాజు? చిన్న పని మీద బయటకు వచ్చాను అమ్మగారు. అదేంటి రాజు, ఈరోజు మన బస్తీ కొత్త స్కూలు నిర్మాణానికి శంకుస్థాపన ఉందని చెప్పాను కదా రాజు. గుర్తుంది అమ్మగారు, ఆ పని మీద బయటకు వచ్చాను. నేను నేరుగా బస్తీకి వచ్చేస్తాను. సరే రాజు. చంద్ర, ఎవరికోసం వెయిటింగ్? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. అదే అన్నయ్య, మీకు పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ అయిన మాధవి 9 గంటలకు ఇంటికి వస్తానని చెప్పింది. 9:10 అవుతున్నా ఇంకా రాలేదంట అని చూస్తున్నా. ఫస్ట్ డేనే ఇలా ఉంటే డైలీ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అన్నయ్య. మొదటి రోజు కదా బాబాయ్, ఏ గుడికో వెళ్ళొస్తుండొచ్చు కదా. సుమా, ఈరోజు నా తమ్ముడికి నా చేతులతోనే కాఫీ ఇస్తాను. ఇప్పుడు మీ మీదున్న కోపానికి బావగారు మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటిది మీరు కాఫీ ఇస్తే తాగుతారా? సుమా, అసహించుకుంటున్నాడు కదా అని దూరంగా ఉండలేం కదా. దగ్గరవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి కదా. ఇటివ్వు. వదినా. తమ్ముడు, కాఫీ తీసుకో తమ్ముడు. నాకు కాఫీ తాగాలని లేదు. శుభమా అని ఒక మంచి పని కోసం బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి మీ మొహాలు చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకత్తయ్యా, మా నాన్న వద్దంటున్నా కావాలని ఇబ్బంది పెడుతున్నారు. చంద్ర, అన్నయ్య, మనం బయలుదేరదాం. నా పర్సనల్ సెక్రటరీ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్.
గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈస్ మాధవి, మల్లెల మాధవి. ఈ పువ్వులన్నీ నాకే కనిపిస్తాయి. ఏదైతేనే నలిపేస్తా. మీరు నన్ను పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. దిస్ ఈజ్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. మామయ్యకి పర్సనల్ సెక్రటరీ మనకి పర్సనల్గా కనెక్ట్ అయింది. బయటికి గంటేసిన మమ్మల్ని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చారో నాకిప్పుడు అర్థమైంది. ఈ మాధవి కోసం. మందారం, మాధవి పేర్లు వేరైనా అందులో ఉన్న అక్షరాలు మాత్రం ఒకటే. ఈ మాధవిని నలిపేస్తాను. ఏంటి మాధవి గారు, ఫస్ట్ డే నేను లేట్గా వస్తే ఎలా చెప్పండి? అసలు అన్నయ్య ప్రోగ్రామ్ ఏంటో తెలుసా మీకు? తెలుసు సార్. ఈరోజు గాంధీనగర్ బస్తీలో కొత్త స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలి సార్. అదే వేదిక మీద స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలిచి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిన శ్రీమతి విరూపాక్షి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఆ తరువాత ప్రభుత్వం తరపున నియమితులైన సలహాదారులతో మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఇట్సనా నువ్వు రావడం లేట్ అయినా నీ పనిలో పర్ఫెక్ట్గా ఉన్నావు. అది చాలు. మీ గురించి, మీ పంచువాలిటీ గురించి తెలిసిన ఎవరైనా మీ విషయంలో పర్ఫెక్ట్గా ఉండడానికే ప్రయత్నిస్తారు సార్. నీ పర్ఫెక్షన్కి నేను కూడా పడిపోయాను మాధవి. అవమానించబడిన ఈ కొంపలో ఎలా బతకాలా అని భయపడ్డాను. ఈ ప్రపంచానికి సూర్యుడిలాగా నా కోసం నువ్వు వచ్చావు. చాలు, నాకిది చాలు. బయలుదేరదామా? ఇంకా 5 minutes వెయిట్ చేద్దాం సార్. రాహుకాలం ముగుస్తుంది. సో ఓ, నీకు వీటి మీద నమ్మకం ఉందా? నా బాస్ బాగుండడానికి ఇలాంటివన్నీ నమ్మడంలో తప్పలేదు సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అమ్మాయి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మగారు పెద్దయ్య గారు ఒకే వేదిక మీద కలవబోతున్నారు. అసలు ఆ వేదిక పెద్దయ్య గారు అమ్మగారు కలవడానికి అన్నట్టుంది. ఆ రాఘవ్ కూడా వచ్చి నిజం చెప్పేస్తే అమ్మగారు పెద్దయ్య గారు ఇలా పొలిటికల్ మీటింగ్లా కాకుండా భార్యాభర్తల్లా కలుసుకోవచ్చు. ఆ రాఘవ ఆచూకీ చూపించాయా శివయ్య, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పరా రాఘవ ఎక్కడున్నాడు? చెప్పరా చెప్పరా. ఏ రాఘవ? నాకు ఏ రాఘవ తెలీదు. చెప్పరా. మందారాన్ని రాఘవని మీరు బంధించారని నాకు తెలుసు. మర్యాదగా రాఘవ ఎక్కడున్నాడో చెప్పు. రాఘవ ఎక్కడున్నాడో చెప్తే జీవన నన్ను చంపేస్తాడు. చెప్పు చెప్పు చెప్పు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. చెప్పు 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 చెప్పరా చెప్పు. చెప్పరా. వద్దు వద్దు చెప్తాను 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 వద్దు చెప్తాను. చెప్పు ఎక్కడా రాఘవ ఎక్కడ? చెప్పరా. రాఘవని జీవన్ బంధించాడు. ఎక్కడ బంధించాడు? ఈ విషయం నేను మీకు చెప్పానని జీవన్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు సార్. అంతకంటే ముందే నేను ఆ జీవాన్ని చంపేస్తాను రా.
చెప్పు రాజు. అమ్మాయి గారు, రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఏమంటున్నావు రాజు? అవునమ్మాయి గారు, నేను రాఘవని తీసుకురావడానికి వెళ్తున్నాను. బస్తీలో అందరి ముందు రాఘవ్ చేత నిజం చెప్పిస్తాను. అదే గనక జరిగితే నాకన్నా సంతోషపడేవాళ్ళు ఎవరూ ఉండరేమో రాజు. అదే జరుగుతుంది అమ్మాయి గారు. సరే రాజు, మేం బస్తీకి బయలుదేరుతున్నాం. బస్తీలో నువ్వు రాఘవన్ తీసుకొచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే అమ్మాయి గారు. బాబా, రాఘవ్ మాకు దొరికిన ప్రతిసారి ఏదోలా మిస్ అవుతూనే ఉన్నాడు. ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా చూడు బాబా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రాఘవన్ మిస్ అవ్వకూడదు. బస్తీలో భూమి పూజ అయ్యేలోపు రాఘవన్ తీసుకెళ్ళాలి. రాఘవన్ పెద్దయ్య ముందు నించోబెట్టి జీవన్ గాడి అంతు చూడాలి. ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ మనమే దక్కించుకోవాలి జీవన్. ఈ ఒక్క కాంట్రాక్ట్ వల్ల 500 కోట్లు సంపాదించొచ్చు. అందులో 20% మీకు. తప్పకుండా ఈ కాంట్రాక్ట్ మనమే చేస్తున్నాం. కాకపోతే ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ రావాలంటే ముందు హెల్త్ మినిస్టర్ ఎవరో కన్ఫర్మ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వాల్సిందే హెల్త్ మినిస్టర్ రాజన్. మనకంత టైం లేదు జీవన్. హెల్త్ మినిస్టర్ అంటే అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్ వేశారంటే మనకి దక్కుతుందని నమ్మకం లేదు. మరేం చేయమంటారో మీరే చెప్పండి. ఏం లేదు జీవన్, నువ్వు ఏదో ఒకటి చేసి ఈ ఫైల్ మీద సీఎం చేత సంతకం చేయిస్తే చాలు. ఎలాగూ సీఎం గారి అక్క మేనలుడు నీకు పరిచయం ఉన్నవాళ్లే అన్నావు కదా, వాళ్లతో చేయిస్తే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మన పని మనకి హ్యాపీగా అయిపోతుంది. విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ 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 గారికి జై. థ్యాంక్ యూ సూర్య. వెయిట్ మేడం, వెయిట్ కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. హలో మిస్ మాధవి గారు, మా నాన్నగారు సీఎం అయింది ఆ ఎమ్మెల్యే సపోర్ట్ వల్లే. మా నాన్నగారు ఇక్కడికి వచ్చిందే ఆవిడ కోసం. ఆ విషయం మా నాన్నగారికి తెలుసు, మీకే తెలియదు అనుకుంటా. అడ్డు తప్పుకోండి. వరి వల్లే బియ్యం వచ్చాయని వరిని వండుకొని తినలేం కదా మేడం. దేని ఇంపార్టెన్స్ దానికే ఉండాలి. అసలు ఆవిడెవరో తెలుసా మీకు? రూపా, ఒక గవర్నమెంట్ అధికారితో ఇలాగైనా బిహేవ్ చేసేది? ఇట్స్ ఓకే సార్. మేడం మీరు కానివ్వండి. నా మాట మన్నించినందుకు థ్యాంక్ యూ సూర్య. సార్, మీరు సీఎం అవగానే ఇలా మా బస్తీకి రావడం, మాకు విరూపాక్షమ్మ గారిచ్చిన మాట ప్రకారం స్కూలు నిర్మాణానికి భూమి పూజ చేయాలనుకోవడం అంతా ఒక కలలా ఉంది.
ఇదంతా మా విరూపాక్షమ్మ దయ వల్లే జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది సార్. సీతమ్మ లాంటి విరూపాక్షమ్మ ఇచ్చిన మాట కోసం మా వైపు నిలబడ్డారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మీ వైపు నిలబడ్డారు. మిమ్మల్ని సీఎంగా నిలబెట్టారు. విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. ఏంటి రంగన్న మీరు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి సీఎం అయ్యే అర్హత ఉంది కాబట్టి ఆయన సీఎం అయ్యారు. ఈ బస్తీకి స్కూల్ అవసరం కాబట్టి భూమి పూజ చేయబోతున్నారు. మీకు సేవ చేయటం మా బాధ్యత, మా గొప్పతనం కాదు. నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు. భూమి పూజ చేయడానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మీరు వస్తే పూజ ప్రారంభిద్దాం. సరే పదండి. రండి అయ్యా. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. ఏం చేద్దాం మమ్మీ? భూమి పూజలో ఈ బస్తీగాళ్ళ దృష్టిలో మామయ్య అత్తయ్య అందరం తెత్తులో ఉంటారు. వాళ్ళని కిందకి దించాలన్నా మన వల్ల కాదు. మనం ఏం చేసినా భూమి పూజ అయ్యేలోపే చేయాలి మమ్మీ. ఓ పంచేద్దాం దీపక్. బస్తీలోకెళ్ళి తనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఫుల్లుగా మందు తాగించి కొంచెం డబ్బిచ్చి తీసుకొద్దాం. అందరి ముందు వాళ్ళ పరువు తీద్దాం. పద. రాఘవ, రాఘవ, రాజు వచ్చాయి. సరే, మీరు చెప్పినట్టే ఈ ఫైల్ మీద సీఎం చేత సైన్ చేయిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ జీవన్. ఈ ఒక్క సంతకంతో మన తలరాతలన్నీ మారిపోబోతున్నాయి. హరి ఓం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. అయ్యా, మీరు చేస్తున్న ప్రయత్నం సవ్యంగా జరగాలని ఒక ఇటుక తీసుకుని ఇక్కడ పెట్టండి. పంతులు గారు, ఈ మంచి పని చేస్తానని మాటిచ్చింది, చేయాలని సంకల్పించింది ఎమ్మెల్యే విరూపాక్షి గారు. ఆవిడ చేతే ఈ భూమి పూజ జరిపించండి. విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై. అమ్మా, మీ చేతులతో కూడా ఇటుకని ఇక్కడ పెట్టండి. పంతులు గారు, సంకల్పం నాదే అయినా సీఎం గారు లేకుంటే నా సంకల్పం నెరవేరేదే కాదు. ఈ భూమి పూజ సీఎం గారు చేయటమే కరెక్ట్. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. అయ్యా, ముహూర్త సమయం దాటకముందే ఎవరో ఒకరు ఇటుకను తీసి ఇక్కడ పెట్టండి. నేను బెట్టు చేస్తే ఈవిడ కూడా ఎక్కువ బెట్టు చేస్తుంది. ప్రజలకి జరగాల్సింది మంచి పని ఎవరు చేస్తే ఏంటి, నేనే చేస్తాను. నేనే ముండి అనుకుంటే సూర్య జగముండి. ఇక్కడ సూర్యుని గెలవడం కన్నా సుముహూర్తంలో పూజ జరగడం ముఖ్యం. సూర్య ముందుకొచ్చేలా లేడు, నేనే చేస్తాను.
కానివ్వండి అయ్యా. సారీ సారీ